క్షవరం అయితే గానీ వివరం రాదని మనకు ఒక సామెత ఉంటుంది. వైసీపీ విషయంలో ఈ మాట అక్షరాలా నిజమనిపిస్తోంది. ఎన్నికల్లో డిజాస్ట్రస్ ఫలితంతో రాజకీయంగా జగన్ పార్టీకి ఎంత నష్టం జరిగింది అనేది తర్వాత సంగతి. కానీ ఓడిన తర్వాత ప్రతి ఇష్యూని చూసే దృష్టికోణంలోనూ కౌంటర్ చేసే విధానంలోనూ వచ్చిన మార్పు చూస్తుంటే వైసీపీ అసలు పాయింట్ పట్టుకోవటము, రాజకీయ నెర్వని పర్ఫెక్ట్ గా క్యాచ్ చేయటం స్టార్ట్ చేసింది అని అర్థమవుతోంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు లిక్కర్ కేసులో నకిలీ లిక్కర్ డంపులు, ఫ్యాక్టరీలు మందు పాతర్లాగా రాష్ట్ర వ్యాప్తంగా బయటపడుతూ ఉంటే టీడీపీ అధికారిక మీడియా ఇదంతా ఆఫ్రికా నుంచి జగన్ బ్రదర్స్ ఇంపోర్ట్ చేసిన కల్చర్ అన్నట్టుగా ఎదురుదాడి చేయడానికి ట్రై చేస్తే జగన్ పార్టీ పట్టుకున్న 3 పాయింట్లు చూస్తుంటే టేబుల్స్ వాటంగా టర్న్ చేసింది వైసీపీ. అధికార పార్టీని ఇరుకున పెట్టింది. జనానికి ఆర్గ్యుమెంట్ ని, వాస్తవాల్ని పర్ఫెక్ట్ గా చేరవేయడంలో సక్సెస్ అయ్యింది అని అనిపిస్తుంది. న్యూట్రల్ గా చూసినా కూడా రాజకీయ ఇన్క్లినేషన్ ఏమక్కర్లా ఇందులో. వైసీపీ అలా అసలు పాయింట్ పట్టుకునేసరికి టీడీపీ మీడియా ఇవాళ చూడండి ఫ్రంట్ పేజ్ లో ఎక్కడ ఆఫ్రికా కథలు లేవు ఇవాళ. ఎందుకు అంటే జగన్ పార్టీ అలాంటి ఇష్యూని రైజ్ చేసింది అని ఈ నకిలీ మద్యం సిండికేట్ కేసుని ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమైపోతుంది. ఇంతకీ జగన్ పార్టీ అంత పర్ఫెక్ట్ గా పట్టుకున్న పాయింట్స్ ఏంటి? టీడీపీ ఎందుకు డిఫెన్స్ లో పడింది? అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి, ఎలా దొరికేసా? నకిలీ మద్యం వ్యవహారం ములకల చెరువులో బయటపడేసరికి ఆ ఫ్యాక్టరీ, ఆ వేల కొద్దీ బాటిళ్లు, వందల కొద్దీ స్పిరిట్ క్యాన్లు చూసి రాష్ట్రం గుండె చెరువైపోయింది. అమ్మో ఇంత జరుగుతోందా అనే ఆందోళన మందు తాగిన వాళ్ళలో కూడా వచ్చింది. ఆ తర్వాత ఇబ్రహీంపట్నం లాంటి చోట్ల, ఏలూరు లాంటి చోట్ల, నెల్లూరు దగ్గర, గోదావరి జిల్లాల్లో ఇలా చాలా చోట్ల నకిలీ డంపులు బయటపడ్డము, కొన్ని చోట్ల ఫ్యాక్టరీలు బయటపడ్డము, వీటన్నిటికీ ములకల చెరువుతో లింక్ ఉన్నాయి అని అధికార పార్టీ మీడియానే రాసేసింది. రాసిన తర్వాత నెక్స్ట్ లేయర్ గా ఇదంతా ఆఫ్రికా నుంచి డిప్లాయ్ అయిపోయిన కల్చరు, అక్కడ మొత్తం జగన్ రెడ్డి బ్రదర్సే నడుపుతూ ఉన్నారు అంటూ వాటంగా ఎదురుదాడి చేయడానికి ప్రయత్నం మొదలుపెట్టింది. చూసాం కదా ఇలాంటివన్నీ. సరిగ్గా ఇదే సమయంలో వైసీపీ గేరు మార్చిన తీరు ఇంట్రెస్టింగ్ గా కనపడుతోంది. వైసీపీ టీడీపీకి, ప్రభుత్వానికి, అలాగే మీడియాకి 3 పాయింట్లతో సవాల్ విసిరింది. అందులో మొదటి పాయింట్, తంబళపల్లిలో ఎవరికైతే టీడీపీ టికెట్ ఇచ్చిందో జయచంద్రారెడ్డి, అదే జయచంద్రారెడ్డి ఆఫ్రికాలో మద్యం వ్యాపారం చేస్తున్న విషయాన్ని అఫిడవిట్ లోనే మెన్షన్ చేశారు కదా అంటూ ఐవరీ కోస్ట్ దగ్గర నుంచి మధ్య ఆఫ్రికా దేశాల్లో ఎక్కడెక్కడ డిస్టిలరీస్ నడుపుతున్న వివరాలు అఫిడవిట్ లో చెప్పారో ఆధారాలతో సహా బయటపెట్టింది. అంటే అఫిడవిట్ లోనే జయచంద్రారెడ్డి చెప్పారు అంటే అంతకు ముందే అసలు నీ వ్యాపారాలేంటి, వ్యవహారాలేంటి, లావాదేవీలేంటి అనేవి చర్చించిన తర్వాత వెరిఫై చేసుకుని ఫైనాన్షియల్ గా సౌండ్ అనుకుంటేనే కదా ఇవాళ రేపట్లో పార్టీ టికెట్లు ఇచ్చేది. అలాగే జయచంద్రారెడ్డికి ఇచ్చారు అంటే ఎలాంటి అండర్స్టాండింగ్ ఉంది అని వైసీపీ అడిగింది. ఇది అసలు పాయింట్. ఈ ఆధారాలు బయటకు రాకపోయి ఉంటే గనక అసలు ఎలాంటి అండర్స్టాండింగ్ తో ఇదంతా జరిగింది అనే క్లారిటీ జనానికి రావడానికి చాలా టైం పట్టేదేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఈ అఫిడవిట్, ఈ డాక్యుమెంట్స్ చూసిన తర్వాత అవునా ఎన్నికల ముందే ఇలాంటి ఆలోచన ఉందా అనే ఫీలర్ జనంలోకి బలంగా పోతున్నట్టుంది ఇప్పుడు. ఇదైతే నిజం కదా. ఇక రెండోది, అసలు ఏ బేసిస్ మీద జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చారు అంటూ వైసీపీ ఒక పొలిటికల్ లాజిక్ని కూడా తీసింది. తంబళపల్లిలో ఆల్రెడీ బీసీ నాయకుడు ఉన్నాడు టీడీపీకి, అతన్ని పక్కన పెట్టి జయచంద్రారెడ్డికి అసలు ఏ బేసిస్ మీద టికెట్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆ జయచంద్రారెడ్డి పెద్దిరెడ్డికి సన్నిహితుడు, వైసీపీ కోవర్టు అని ఎలా అంటారు, అసలు లెక్క ఏంటి అని కూడా పేరుని నాని లాంటి నాయకులు పర్టికులర్ గా పిన్ పాయింటెడ్ గా విత్ నెంబర్స్ మాట్లాడడాన్ని రాష్ట్రం మొత్తం చూసింది. జైహో బీసీ సదస్సు, ఆ డయాస్ మీదేమో జైహో రెడ్డి, ఈ జయచంద్రారెడ్డిని చేర్చుకుంటారు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు షో దట్ హియర్, ఎందుకంటే నేను సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడుతున్నా. యూ కెన్ గో త్రూ దట్ డీటెయిల్స్ ఇన్ పేరు నానీస్ ప్రెస్ మీట్. ఓకే, ఇది రెండో పాయింట్. అంటే మొత్తం అన్ని వ్యవహారాలు మీరు మాట్లాడుకునే కదా ఇచ్చుంటారు, ఇప్పుడేంటి కోవర్ట్ అని చెప్పి చేతులు దులుపుకోవాలనుకుంటున్నారు అనేది ఇక్కడ అసలు పాయింట్. ఎందుకు టికెట్ ఇచ్చారు, ఏ బేసిస్ మీద ఇచ్చారు అనేది రెండవ క్వశ్చన్ అనమాట. ఇక మూడోది ముఖ్యమైనది, ఈ నకిలీ మద్యం డంపులు బయటపడుతున్న తర్వాత ప్రభుత్వం వ్యవహరిస్తున్న ధోరణిని క్వశ్చన్ చేయడం. వైసీపీ నుంచి వచ్చిన మూడో క్వశ్చన్, అసలు మీ ఎస్ఓపి ఏంటి అని ప్రభుత్వాన్ని అడుగుతుంది. అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. దేనికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్? నకిలీ మద్యం మీద రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎలాంటి దాడులైనా చేశారా? ఇన్ని ఆధారాలు బయటపడుతూ ఉన్నప్పుడు అసలు మీరు సిస్టమేటిక్ అప్రోచ్ ఎంచుకున్నారా
అసలు ఏది నకిలీ ఏది అసలీ మద్యం అని డిటర్మైన్ చేసేందుకు మీ దగ్గర పాలసీ ఏముంది? ఆల్రెడీ మద్యం దుకాణాలన్నీ పొలిటికల్లీ అఫిలియేటెడ్ వ్యక్తులే సిండికేట్లే నడుపుతూ ఉన్నప్పుడు, పార్టీతో ఇన్క్లనేషన్ ఉన్నవాళ్ళు నకిలీ మద్యం చేస్తూ దొరికిపోయినప్పుడు మీరే సస్పెండ్ చేసుకున్నప్పుడు ఈ రెండిటి మధ్య సంబంధం లేకుండా ఎలా ఉంటుంది? అలాంటప్పుడు ఆ నకిలీ మద్యాన్ని ఈ మద్యం అమ్మకాలని వేరు చేసి ఇది నకిలీ మద్యం ఇది అసలు మద్యం అని ఎలా చెప్తారు మీరు ప్రజలకి? అసలు మీ ఎస్ఓపి ఏంటి, మీ విధానం ఏంటి అని అడగడం చూస్తుంటే గట్టిగా ప్రజలకు అర్థమయ్యే పాయింట్, ఆలోచనలో పడే ఇష్యూని వైసీపీ పట్టుకుంది అని అనిపిస్తూ ఉంది. ఈ 3 పాయింట్లకి ప్రభుత్వం వైపు నుంచి కౌంటర్ రావడానికి చాలా టైం పట్టేలాగుంది. ఇన్ ద మీన్ టైం టీడీపీ మీడియా ఇవాళ చూడండి ఫ్రంట్ పేజ్లో ఎక్కడ ఆఫ్రికా కథలు లేవు ఇవాళ. అంటే దాని అర్థం ఏంటి? వైసీపీ వేసిన క్వశ్చన్స్ విసిరిన 3 అస్త్రాలు బలంగా ఎక్కడ తగలాలో అక్కడ తగిలాయి అని అనిపిస్తుంది. ఆ తర్వాత ఇక కులకోణాన్ని తీసుకొచ్చే విషయంలో కూడా వైసీపీ చాలా సిస్టమేటిక్ గా ఏదైనా జరిగితే రెడ్డి జగన్ రెడ్డి అని మాట్లాడతారు కదా మీరు, కట్టా సురేంద్ర నాయుడు ఎవరు అని కూడా వైసీపీ క్వశ్చన్ రైజ్ చేయడమే కాదు, ఒక హత్య కేసులో శిక్ష పడిన తర్వాత 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సురేంద్ర నాయుడికి క్షమాభిక్ష పెట్టిన విషయాన్ని కూడా ఆధారాలతో సహా వెలికి తీయడం చూస్తూ ఉంటే రాజకీయంగాను ఎస్ఓపి అడుగుతూ సిస్టమేటిక్ పరంగాను అలాగే ఎన్నికల ముందు ఆధారాలను తీసి ఎవరి కోవర్ట్ అతను ఎవరికి ముట్ట చెప్పాడు అని మాట్లాడడాన్ని బట్టి చూస్తుంటే అన్ని వైపుల నుంచి తిప్పుకోలేని అస్త్రాలని టీడీపీ మీదకి వైసీపీ ప్రయోగించింది అని అర్థమైపోతోంది. వీటన్నిటికీ తోడు అసలు మా రాష్ట్రంలో మద్యం కుంభకోణం జరిగింది అని హడావిడి చేస్తున్నారు కదా, అసలు మద్యం కుంభకోణం ఇప్పుడు బయటపడింది. నకిలీ డెన్లు ఈ స్థాయిలో బయటకు వస్తున్నాయి, ఇటువైపు కాస్త చూడండి సార్ అంటూ ఎంపీ మిథున్ రెడ్డి అమిత్ షాకి లెటర్ రాశారు. ఇది ఇంకొక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. అంటే సిబిఐ ఎంక్వైరీ వేయండి, నిజానిజాలు నిగ్గు తేల్చండి అని అడుగుతున్నారు. ఒకవేళ వైసీపీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే అలా అడుగుతారా? ఇప్పుడు ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? విచారణకు ఆదేశిస్తారా లేదా అన్నది కేంద్రం డిస్క్రిమినేటరీ పవర్ అనుకుందాం కాసేపు, కానీ ఏపీలో ఏం జరుగుతోంది అనే వివరాలు అయితే కేంద్రం ఆరా తీస్తుంది కదా హోంశాఖ. వాస్తవాలు ఏంటి అనేది ఢిల్లీ వరకు చేరతాయి కదా. అలాగే రేపు బీహార్లో గెలిస్తే బీజేపీ కాస్త ఊపిరాడుతూ ఉంటే గనక ఒక ఏడాదికో ఏడాదిన్నర తర్వాత యూపీలో కూడా కాస్త లీజర్ దొరికితే గనక ఎన్నికల రిజల్ట్ తో బీజేపీకి ఏపీ విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి, అడ్వాంటేజ్ ని ఎలా దొరకబట్టుకోవాలి అని ఆలోచించడానికి ఇలాంటి లేఖ, ఇలాంటి నకిలీ మద్యం పరిణామాలు ఆధారం అవుతాయి కదా బీజేపీకి డెఫినెట్ గా. అంటే అన్ని వైపుల నుంచి పగడ్బందీగా వైసీపీ అనుసరిస్తున్న వైఖరి టీడీపీని, ప్రభుత్వాన్ని అన్నిటికీ మించి కవచం అదే మీడియాని బ్రహ్మాండమైన డిఫెన్స్ లో పడేసినట్టు కనబడుతుంది కదా. రాజకీయాలు కాసేపు పక్కన పెట్టి న్యూట్రల్ గా చూద్దాం. ఎందుకంటే కల్తీ మద్యం చెలగాటం ఆడుతున్నది జనం ప్రాణాలతో. ఒకవేళ ఆ మద్యం తాగితే జీవితాలు కదా గుల్లైపోయేది. అందుకని మానవతా దృక్పథంతో హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ తో చూద్దాం. అవును కదా.